ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నేను ప్రైజ్ ద లార్డ్ చెప్పేది ఇక్కడ ఎక్కువ మంది దైవజనులు దేవుడు బిడ్డలు దేవుడు అన్న వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ దేవుని స్తుతిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని బట్టి. నెక్స్ట్ మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు ఒక శుభదినంగా చెప్పుకోవాలి మనం. November 8th. దిస్ ఇస్ ద స్పెషల్ డే ఫర్ అవర్ ఫ్యామిలీ. ఎందుకంటే మా అమ్ములదిన చిన్ని హైదరాబాద్ చదువుకున్నానని చెప్పారు కదా మా హస్బెండ్. ఇంతకీ సోల్స్ చెప్పలేదు నాతో, కాకపోతే నేను అందరికీ తెలుసని చెప్పట్లేదు. చిన్ని వాళ్ళ పెద్దమ్మ మిస్సెస్ ఇంత మాట్లాడేది మా హస్బెండ్. తెల్ల నాకు క్వైట్ ఆపోజిట్ మా ఆయన. అందుకని మీరు అందరూ తెలుసని చెప్పి నేను చెప్పట్లేదు. అయితే మా వారు చెప్పింది ఏంటంటే మా చిన్నప్పుడు సంగతులు చెప్పారు కదా. నేను మా మ్యారేజ్ అయింది 84లో. అయితే అప్పటికే తను హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అప్పుడు మా అమ్మాయి చదువుకుంటున్నాడు. యాక్చువల్గా ఈరోజు తన బర్త్డే అయింది. తను నీతిమంతుల జ్ఞాపకం చేసుకున్నట మంచిది. మనం ఎప్పుడు కూడా మన ఫ్యామిలీని వాళ్ళు మర్చిపోకూడదు. ఆమె చనిపోయి ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది దగ్గర. కానీ మా హృదయాల్లోనే ఉంటుంది మా మీద. ఎందుకంటే మేమందరం ఈ రోజున రేలంగి ఫ్యామిలీ ఒక పొజిషన్లో హై పొజిషన్ అండి, మామూలుగా కాదు. అందరినీ కూడా తను ఒక లెవెల్లో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చింది. మా మామయ్య గారు కూడా ఏం తక్కువ కాదు. ఆయన కూడా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారు మా మామయ్య గారు. ఆయనకి దేవుడు దీర్ఘాయుష్ ఇచ్చారు. మా అత్తమ్మ గారు కూడా చాలా మంచాడు, చక్కటి అందగాడు. మా అత్తమ్మ గారు కూడా ఫోటోస్ చూశారు కదా. అందుకే మా చిన్నమ్మది చిన్ని అంత అందంగా పుట్టాడండి. 60 సంవత్సరాలు రాలేదు అంటున్నారు. నాకు ఇప్పుడు కూడా తను ఇంకా చిన్నపిల్లలాగా అనిపిస్తాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి మ్యారేజ్ చేసుకొని చాలా చిన్నాడు. మరి అప్పుడులాగా అంటాడు ఇప్పుడు కూడా. మన 21 అక్టోబర్ 21 సడన్గా వచ్చేసాడు. ఏంటంటే ఎందుకు వచ్చారో తెలియదు. మా చెల్లి ఫోన్ చేసి ప్రమేల అక్క మీరు ఎక్కడున్నారు, ఏంటి దగ్గర ఉన్నారు అని. మధురానగర్లో అంతే పరిగెత్తుకొని వస్తారు. ఊరుకోరు. పాలకపాడు అయితే కొంచెం ఒక 10 కిలోమీటర్స్ దూరం అని విజయవాడ వచ్చారు. వస్తే ఏంటంటే చేతికి మరి ట్రిక్కర్ ఫింగర్ అని నా కూతురు ఆపరేషన్ చేయించిందంట. రోజు చిన్నని ఆ డాక్టర్ కూతురు ఉంది కదా, ఏమో తనకు ఆపరేషన్ తేలికే. పొద్దున్న జాయిన్ చేసుకున్నాడు, మధ్యాహ్నం నుంచి విజయవాడ వచ్చాడు. ఎందుకంటే నన్ను చూడటానికి. నా కాలు ఫ్రాక్చర్ అయింది, అందుకని వచ్చాడండి. అదే రోజు తన పుట్టినరోజు. మరి ప్రార్థన చేయించుకున్నాడు వాళ్ళ అన్నయ్యతోటి. నాకైతే చాలా సంతోషం వచ్చేసింది ఆ రోజు తనని ప్రెగ్నెంట్ రోజులు చూస్తే. మరి రేలంగి ఫ్యామిలీ గురించి చెప్పాలంటే చాలా ఉంది, అంతా నేను చెప్పను కానండి. ఇందాక ఒక మాట చెప్పారు కదా మా వారు. అసలుకి ఆ చిన్న బిడ్డ చనిపోవాల్సిన బిడ్డే కానీ బ్రతికింత అయ్యాడు అని చెప్పారు కదా. యెషయా గ్రంథం మన బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో చూస్తేనండి ఎక్కడ చూసినా వాగ్దానాలే. దేవుడు మనందరినీ దీవించిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. అయితే యెషయా గ్రంథం అంటే నాకు చాలా ఇష్టం. అందులో 54 అధ్యాయం 10వ వచనం మీకు అందరికీ తెలిసిందే. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృపణలో తెలిసిపోదు. సమాధాన విషయమైనా ఏమంటుందండి చెప్పండి. సమాధాన విషయమైన నిబంధన నీ నుండి తొలగిపోదు అని జారిగల యెహోవా సెలవిచ్చుచున్నాడంటే. జారిగల యెహోవా మరి నిజంగా మా చిన్నిని బ్రతికించింది ఆ దేవుడే. మా పాపల ద్వారా మరి ఆ బిడ్డకి ప్రాణం మరలా పోసి దేవుడు ఎంత వాడాయి వడ్డు ఎంత అని మా చిన్ని మరి ఈ రోజుకి 60 years పూర్తి చేసుకోవడానికి మరి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఆ దేవాదేవుడు నేను ఆ భగవంతుడికి నేను ఎన్నో వేవేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి పిల్లల్ని పైకి తీసుకురాకుండా తల్లిదండ్రులు చాలామంది ఈ రోజుల్లో చెప్పేస్తున్నారు, చూస్తున్నాం మనం. కానీ చంటి బిడ్డల్ని తను ఒక్కడే తను కష్టపడి పెంచుకున్నాడండి. ఇద్దరు ప్రమేలు అంటే మా చెల్లి తర్వాత చెప్తాను, చెప్పట్లేదు. నా యొక్క ఉడుగురు చూస్తుంది అక్కడి నుంచి చెప్తాను. మా చెల్లి గురించి కూడా చెప్తాను. ముందు మా మదిలి గురించి చెప్పాలి. ఎందుకంటే తను కష్టజీవి, చక్కగా చదువుకున్నాడు, మంచి బ్రిలియంట్ స్టూడెంట్ అని అందరూ చెప్పారు. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత కుటుంబాన్ని పోషించుకునే విధానంలో క్రమశిక్షణ తన నుంచి నేర్చుకోవాలండి. ఏది ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాలి. కానీ దాసే విషయంలో, బిడ్డలు ఖర్చు పెట్టే విషయంలో, మా చెల్లికి కొసలు ఇచ్చే విషయంలో నేను చెప్తున్నాను. మరి అలాగే తర్వాత ఆ పిల్లల్ని ఇద్దరిని కూడా ప్రయోజకులు చేశాడండి. ఇద్దరిని మంచి భయభక్తులతో దేవుని యొక్క భయభక్తులు కలిగిన కుటుంబం. నిత్యం వాళ్ళు కుటుంబ ప్రేరణ లేకుండా ఉంటారు. డైలీ కూడా వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. అలాగే మరి ఒక వ్యక్తి అంట బాగా ఫలించాలి, ఆయన అంతా వృద్ధి చెందాలి, ఆయన చక్కగా రిటైర్ అయ్యాడంటే ఆడవాళ్ళే కారణం అని అంటే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే నేను ఒక చోట, మా ఆయన ఒక చోట ఉద్యోగం చేశాను. మా ఆయన కష్టపడి వేరే ఊళ్ళో చేస్తే నేను ఇంకో చోట ఉండేదాన్ని. అందరికీ అట్లా సహకారమే ఉండదు. కానీ మా ప్రేమల విషయంలో చెప్పాలంటే చాలా సహకారం. అంతేకాకుండా తన జీవితం సాక్రిఫైస్ చేసిందండి. ఎలాగంటే ఉద్యోగం గవర్నమెంట్ పోస్ట్ కైకలూరు పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్న ఆవిడ పెళ్లి చేసుకున్న తర్వాత
సంపాదించుకునేటటువంటి స్త్రీలు ఎవరు కూడా ఆదాయం చూసినటువంటి స్త్రీలు చేతికి అందించినప్పుడు మన డబ్బులు మన ఇష్టం అనుకుంటాం కదా, ఎవరు అడగరు. కానీ మా ప్రేమేల చెల్లి మాత్రమే తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసిందని చెప్పాలి. నా ఉద్యోగం నేను ఎందుకు వదులుకోవాలని అనుకోకుండా మరి ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయి రాయలసీమలో సెటిల్ అయ్యింది. తన భర్త కోసం, కుటుంబాన్ని కట్టుకోవడం కోసం, అలాగే బిడ్డల విషయంలో నేను చక్కటి క్రమశిక్షణతో బిడ్డలు చదివించుకొని ప్రతి పరీక్ష కానీ ఏదైనా సరే ఆమె రకాలు ఉంటుంది. మా చిన్ని ఉన్నాడు మరి ఆ ప్రతిదీ చూసుకుంటే ఇప్పటికి కూడా మరి తను చక్కగా అన్ని విషయాల్లో చక్కగా ఆర్గనైజ్ చేస్తాం. మొన్న బండి పెళ్ళప్పుడు రోజు ఆర్గనైజ్ చేసిందంటే బ్యాక్గ్రౌండ్ అంతా స్కెచ్ అంతా మా చెల్లె అంత ఘనంగా మరి చేసింది. అన్ని విషయాల్లో మరి తను చక్కగా తన కుటుంబాన్ని కట్టుకుందండి, ప్రార్థనలో ఎదుగుతుంది. అయితే మరి ఈ యొక్క నేను రిటైర్మెంట్ లైఫ్ అని అన్నందుగా నాకు ఇష్టం ఉండదండి. తన పాస్టర్ గారు ఏమన్నారండి, నాకు 79 సంవత్సరాలు, ఐఆమ్ 16 అన్నారు. సో మనం ఎంత వేసుకోవాలి, అప్పుడు మనం ఓన్లీ 10 years వేసుకోవాలి. అందుకని తన జీవితం ఇప్పుడంతా కూడా ఇంకా దేవుళ్ళు బాలుడుగా ఉండి యవ్వనం, ప్రాయం, మళ్ళీ వృద్ధాప్యం అన్నీ ఆ దేవుళ్ళు ఆయన సేవలో భార్యాభర్తలు ఇద్దరు చక్కగా నడవాలని, మరి ముదిమ వచ్చి మనకు ఎత్తుకుంటామని దేవుడు మర్చిపోకుండా ఆయన పరిచర్యలో కొనసాగాలని కోరుకుంటూ, నా బిడ్డకి మరి పెద్ద బిడ్డ పెళ్ళి అయితే చిన్న బిడ్డ ఉంది కదా, ఆమె కూడా మంచి అల్లుడు ఈ ఇంటికి రావాలని రాలని వారు అల్లుడుగా కోరుకుంటూ, రోజుకి పీజీ సీట్ రావాలని అందరూ ప్రార్థన చేయటమ్మా. పీజీ సీట్ కోసమే ఆగింది, ఇలాంటి పెళ్ళి అయిపోయింది. మరి ప్రార్థన చేసి మంచి అల్లుడు మా ఇంటికి రావాలని ప్రార్థన చేయండి. మా బిడ్డకి మళ్ళీ మంచి వివాహ మహోత్సవం జరగాలని, మనందరం అందులో కలిసి ఉండాలని, మళ్ళీ ఇంకా ఎంతకంటే జోకులు మా మరింత చెప్పిస్తా, డ్యాన్స్ వేపిస్తా. అప్పుడు అందరూ కలుద్దాం. దేవుడు మరి చిన్న మాట దీవించి ఆశీర్వదించను కాక. ఆమె